నా పేరు రామచంద్ర. రాంబాబు రాంబాబు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అయినా కానీ చాలా సూపర్గా చేస్తున్నాడు ఆయన. మా ప్రభుత్వం చాలా మంచిగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఇవాళ ప్రభుత్వానికి ఏ లోటు ఉండదు. రాజధాని అవుతుంది అంటున్నారు. మా అమలాపురం, నరసాపురం ఇది రైల్వే ట్రాక్లు ఎత్తే మేము ఎక్కుతామా లేదా అని మాకు ఆలోచన వచ్చేటప్పుడు. ఇప్పుడు ఏదైనా కానీ ఎట్టు పరిస్థితుల్లోని నరసాపురం, కాకినాడ, అమలాపురం రైల్వే మేము ఎక్కుతామని నమ్మకం ఒకటి వచ్చింది మాకు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద. పూర్తి చేస్తారు. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పి గన్నవరం హరీష్ కృషి వల్ల ఏదో మేము ఎక్కుతామని మాకు అనుకుంటున్నాం. రైలు కోత వినపడుతుందని అనుకుంటున్నాం. అసలు ఏ గతాలు బూడిదలో పోసిన వచ్చా అదిగో చేస్తాను, ఇదిగో వంతునేస్తాను, అదిగో పడవేస్తాను అన్నాడు తప్పించి ఏమీ లేదు జగన్ వల్ల. దానివల్ల ఇవాళ బాలయోగి గారు పెట్టిన నిర్ణయం ఇవాళ మేము ఎక్కుతామని ఆశతో ఎదురు చూస్తున్నాం. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. ఏదో నా భార్య ఒంట్లో బాగోక ఆ ట్యాబ్లెట్లు ఆవిడకి సరిపోతుంది. ఆయన దయ వల్ల అలాగే నా భార్యని బతికించుకుంటున్నాను. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు వల్ల ఏ తప్పు లేదు. ఎవడో నొట్టన కొన్నవాడు కూడా ఎవడో కూడా చెప్పలేడు. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గురించి ఎవడో మాట్లాడతా కూడా సరిపోడు. ఇవాళ నేను పెద్ద అని గుద్దలు పెద్ద చేసుకుని వాళ్ళే పెట్టి దాత ఉండాలి కదా. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి చాలా బాగా మంచిగా చేస్తున్నారు. బంగారంలాగా గ్యాస్ పథకం ఇచ్చేస్తున్నారు. ఇంకా రేపు ఏదో ఏదో వేస్తామన్నారు. అది కూడా వేస్తారు. ఒకటి అవుతుందండి. దాన్ని బట్టి అదిగో పెట్టేయాడు, ఇదిగో పెట్టాడు, బటన్ నొక్కేస్తాను, ఇది నొక్కేస్తాను అంటే వేస్ట్. అది నొక్కి చెయ్య బొట్టనీళ్ళు అరిగిపోయింది. అరిగిపోయి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లో పెట్టి పక్క జారుకున్నాడు. అంతకు మిక్కిలి ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు జిందాబాద్. చంద్రబాబు నాయుడు జిందాబాద్. ఒక సామాన్యుడికి న్యాయం జరిగే ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు వచ్చాక ఇబ్బంది పడుతున్నారు అన్నారు కదా. తప్పు. అది అచ్చు తప్పు. ఇవాళ ప్రతి ఒక్కడు వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నాడు. ఆడు కూకడ పెట్టి దెబ్బలాటలు పెట్టించేవాడు జనాలకి. అది ఇవాళ కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేసి కొట్లాట పెట్టించేవాడు. దాన్ని బట్టి ఎందుకంట ఇప్పుడు అదిగో నేను ముసలోడిని 65 సంవత్సరాలు. ఇవాళ బండికాడ కూర్చుని ఏదో ₹1 పట్టుకుని వెళ్ళి పెంచుకుంటున్నాం భార్యని. ఇవాళ కుర్రోళ్ళకి పని చేస్తాను, పని లేకుండా తిప్పేసాడు. దాన్ని బట్టి అండి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చాలా చక్కగా ఉంది. దాన్ని బట్టి మనకి ఆంధ్రప్రదేశ్ ఓ లెవెల్లోకి వస్తుంది. నారా లోకేష్ అందరూ కూడా చాలా మంచిగా చేశారు. దాన్ని బట్టి ఏ పొరపాటు లేదు ప్రభుత్వంలో. జై హింద్. చాలా బాగుంది. ఇబ్బంది పడ్డాం. గత 5 ఏళ్ళు కూడా ఏముంది, అదిగో తెస్తాను ఇదిగో ఇచ్చేవారు. ఇంక మేము కూడా బండి వేసేవాళ్ళం కాదు. శుభ్రంగా ఆయన డబ్బులు ఆయనకే ఖర్చు పెట్టేవాళ్ళు 3 ఏళ్ళను మందికి. ఇప్పుడు ఏదో 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ పిల్లలు కొనుక్కుంటున్నాం, ఇవాళ బండి వేసుకుంటున్నాం, శుభ్రంగా బతుకుతున్నాం. దాన్ని బట్టి చాలా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా మంచిగా జరుగుతుంది.